మొన్ననే డానిష్ అనేటటువంటి పాకిస్తాన్కి సంబంధించిన రాయబార కార్యాలయ ఉద్యోగి ఏదైతే పహల్గాం ఇన్సిడెంట్ జరిగాక కేకులు పట్టుకుంటూ వెళ్తూ కనబడటం, మీడియా అంతా అడగటం, ఏం మాట్లాడకుండా అవతలికి పోవడం, ఆ తర్వాత వాడిని భారతదేశం నుండి బహిష్కరించింది భారత రాయబార కార్యాలయం, భారత ప్రభుత్వం విదేశాంగ శాఖ. వాడు వెళ్ళిపోతున్నప్పుడు వాడికి సంబంధించినటువంటి అనుపానులు, వాడికి ఇండియాలో ఉన్న కనెక్షన్స్ ని ఆరా తీస్తే బయటపడ్డదే ఈ జర్నీ విత్ జో అనే పేరుతో ఆ జ్యోతి మల్హోత్రా అనే అమ్మాయితో పాటుగా మరికొంతమంది దాదాపుగా 14-15 మంది వాడితో టచ్లో ఉండి భారత ద్రోహులుగా, పాకిస్తాన్కి ఐఎస్ఐ ఏజెంట్గా లేదా పాకిస్తాన్కి సంబంధించిన ట్రాప్లో పడినో భారతదేశ రహస్యాలు పాకిస్తాన్కి చేరవేస్తున్నారన్నటువంటి విషయం బయటపడటం ఇదంతా చూసాం. అయితే ఇది వాడొక్కడే కాకుండా ఇంకా జరుగుతున్నది అన్నటువంటిది వెరిఫై చేస్తూ వచ్చారు. ఇప్పుడు భారతదేశం మరొక 2 రాయబార కార్యాలయ ఉద్యోగుల్ని 24 గంటల్లోగా దేశం విడిచి వెళ్లిపోమ్మనమని ఆదేశించింది. రాయబార కార్యాలయం అంటే దౌత్యపరమైన కార్యకలాపాలకు ఉద్దేశించిందే తప్ప అది అన్య కార్యకలాపాలకి వాడటానికి కాదు, గూఢచర్య కార్యకలాపాలకి వాడటానికి కాదు అని తేల్చి చెబుతూ బహిష్కరించింది. సహజంగా దీనికి ప్రతిక్రియ ఉంటుంది. రేపు పొద్దున పాకిస్తాన్ అక్కడ ఉన్నటువంటిది, మనం ఈ వీడియో చూసి నిద్ర పడుకుని లేచేటప్పటికి పాకిస్తాన్ ఒకళ్ళనో ఇక్కడ మనం ఇద్దరిని చేశాం కాబట్టి వాళ్ళు 2 3 ఎక్స్పెల్ చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే పాకిస్తాన్కి ఆ జబ్బు సహజంగా ఉండదు, ఏ దేశమైనా అది చేస్తుంది. బట్ ఇక్కడ రాయబార కార్యాలయం అయితే చాలా సీరియస్గా, సిన్సియర్గా వాళ్ళ దేశం కోసం పనిచేస్తుంది. మన దేశపు దౌర్భాగ్యులకి ఆ సిన్సియారిటీ పోయి వాళ్ళకి లొంగిపోతున్నారు.